నమస్తే. నేను కరీంనగర్ వచ్చాను. కరీంనగర్‌లో కొంతమంది పాస్టర్స్, అదే దళిత పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాము అని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ నన్ను తీసుకొని ఇంటికొచ్చి నన్ను తీసుకొని కరీంనగర్ తీసుకొని వచ్చాడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు. సో ఇక్కడ మేము కొద్దిసేపు దళితుల గురించి మాట్లాడాము. దళితుల యొక్క వాళ్ళ యొక్క హక్కుల గురించి ఇవన్నీ మాట్లాడామన్నమాట. ఈ ట్రాన్సాక్షన్లో చాలామంది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడో కరీంనగర్ తెలంగాణ చాలా రిమోట్ ఏరియా ఉంది అని నేను అనుకున్నాను. ఈ ఏరియాలో మరి ఇంత దూరం నేను ఎక్కువగా ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్, ఆంధ్ర గురించి, ఆంధ్ర రాజకీయం గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు మరి నా వీడియో చూస్తారో లేదా అని పెద్ద డౌట్ ఉండే నాకు. బట్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఆఫ్ అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు మొత్తం నన్ను పలకరించి రోజు మీ వీడియోలు చూస్తున్నాం రమేష్ గారు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళలో ఒక పాస్టర్ గారు నాకు కనిపించారు. పాస్టర్ గారితో మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, దళితులకి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించడానికి ఆయనకి యాక్చువల్గా పేరుకి పాస్టరే కానీ ఒక సోషల్ రిఫార్మర్ లాగా అనిపించాడు నాకు. ఎందుకంటే జనరల్గా చర్చిలు అంటే అందరూ చర్చికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, వాళ్ళు పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళలో చాలామంది పేదోళ్ళు ఉంటారు, ముఖ్యంగా దళితులు ఎక్కువ మంది ఉంటారు ఆంధ్ర తెలంగాణలో. వాళ్ళు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇదంతా పెరుగుతూ ఉండేది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈయన ఒక మోడల్ చేస్తున్నాడట పాస్టర్ గారు. ఈ చర్చికి వచ్చే వాళ్ళ మొత్తానికి వీళ్ళే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి వాళ్ళ పేదరికం నుంచి తగ్గించడానికి తన పాత్ర పోషిస్తున్నాడు. ఒక చిన్న చర్చి, ఇది పెద్ద వేల కోట్ల రూపాయలు సంపాదించే చర్చి కాదు. వచ్చిన దాంట్లో ఒక ఎకనామిక్ మోడల్, దళితులకి సంబంధించిన ఎకనామిక్ మోడల్ చేస్తున్నానని చెప్పారు. ఒకసారి వినండి పాస్టర్ గారు ఏం చెప్తున్నారు. పాస్టర్ గారు, మీరు అసలు ఏం చేస్తున్నారు పేదలకి? నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే, చర్చికి వచ్చేటువంటి దళితులు పేదలకి మీరు చేసేటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఏంటి ఒకసారి చెప్పండి. అందరికీ వందనాలండి. ప్రాముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ గారికి చాలా చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను కొద్ది కాలంగా తన వీడియోస్ చూస్తున్నాను. మా ఫ్రెండ్ నాకు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా నేను చూస్తూ ఉన్నానండి. కొన్ని అంశాలు అనాలిసిస్ అవన్నీ కూడా వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. నేను ఇక్కడ 96 సంవత్సరంలో కరీంనగర్లో అడుగుపెట్టానండి. ఇక్కడ నాకు ముందు నుంచి కూడా నా భావాల ఆలోచన, నేను ఒక నాస్తిక భావాలతో పెరిగాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే దేవుని నమ్మానో, నమ్మిన తర్వాత నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇంత బాగుందా బైబిల్ అని అనిపించి, ఏమైతే మిస్ అయ్యామో, ఏమేమైతే ఒక సంఘము దేవుడు అనుకున్నది మిస్ అవుతుందో అది నాకు కావాలని ఎప్పుడు ప్రార్థన చేసేవానండి. అందులో భాగంగా దేవుడు నన్ను ప్రేరేపించినవన్నీ కూడా ఆ భావాలన్నీ మా సంఘంలో అమలు చేస్తున్నాను. మాది 2 hours ప్రోగ్రామ్ ఓరియంటెడ్గా ఉంటుందండి. చర్చ్ అంటే ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అన్నది జనరల్గా అది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్గా మనం నిర్వహించుకున్నా కానీ, ఆ ప్రోగ్రామ్ అయిపోగానే ఒక గుంపు, మా సంఘంలో ఒక 6 గుంపులుగా నేను చేశానండి. 6 భాగాలుగా అయ్యారు. అందులో ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్క నాయకుడు ఉంటారు. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క మంత్ ఏదైనా భోజనాల కార్యక్రమం కానీ వీళ్ళు కానీ బాధ్యత వహిస్తారు వాళ్ళు. అట్లాగే ఇందులో కొంతమంది రైతుల దగ్గరికి వెళ్తారండి కూరగాయలు తీసుకురావడానికి. 2:30-3 గంటలకు లేచి వెళ్తారండి ఆ టీం. ప్రతి సండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. ఆ కూరగాయలన్నీ తీసుకొస్తారు. రైతుల దగ్గర కొన్న రేటుకే ఇక్కడ వీళ్లకు సర్వీస్ చేస్తారు. నేను ఎక్కువ ఈ విషయాలు మాట్లాడేది ఏంటంటే, సంఘము అంటే ఆయన శరీరం అండి. ఈ శరీరానికి చేస్తే క్రీస్తుకు చేసినట్టే. అందుకని సంఘంలో ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి ఈ రెస్పెక్ట్, ఈ సేవ భావన ఉంటుందో, దీన్నే ఎగ్జాంపుల్గా అప్పుడు సమాజంలో కూడా చేయడానికి ఇష్టపడతారండి. అందుకని ఒక టీం కూరగాయలు తీసుకొస్తారు, అందరికీ సప్లై చేస్తారండి. ఆ 1 hour ఫెలోషిప్లో 3 hours మా చర్చ్ ప్రోగ్రామ్ అండి. అందులో 2 hours ప్రోగ్రామ్ ఓరియంటెడ్గా ఉంటుంది, 1 hour ఫెలోషిప్ ఓరియంటెడ్గా ఉంటుంది. అందులో సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు ఏదైతే సామర్థ్యం ఇచ్చాడో క్రీస్తుకు సేవ చేసి వెళ్తున్నాం అనే రీతిగా వాళ్ళకి కనబడాలండి. అట్లా ఇంకొక టీం వెళ్తారండి, గ్రాసరీస్ వెళ్ళి తీసుకొస్తారండి. ఇప్పుడు మొన్న యుద్ధం జరిగినప్పుడు ఆయిల్ రేట్స్ కానీ ఇవన్నీ పెరిగాయి కదండి. వెంటనే కరోనా టైం అప్పటి నుంచి నేను ఈ నిర్ణయం తీసుకొని ఇలా నడిపిస్తున్నానండి. అప్పుడు చాలా ఇబ్బంది పడిన టైంలో ఒక గ్రూప్ వైజ్గా ఉన్నప్పుడు
కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ కూడా కొన్నానండి నేను. ఆ కొన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ధైర్యం ఇచ్చిందండి. మా సంఘంలో ఆక్సిజన్ ఉంది. మాకు అందకపోయినా ఎవరైనా మాకు ఆక్సిజన్ దక్కకుండా చేస్తారంటే మాకుంది కాబట్టి మేము బ్రతుకుతామనేటువంటి నిరీక్షణతో బ్రతికించబడిన వాళ్ళున్నారండి అట్లా. అట్లా ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆ గ్రూప్‌లో వాళ్ళే ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలండి. ఎవరైతే ఆ గ్రూప్‌కు మించి సహాయం కావాల్సొస్తదో మిగతా గ్రూప్‌కి ఇన్ఫార్మ్ చేస్తామండి. మా సంఘానికి మించిన సహాయం కావాల్సొస్తే అది ప్రార్థన సహాయమైనా, ఏదైనా విన్నపమైనా మిగతా సంఘాలకు నేను తెలియజేస్తానండి. అట్లాగా మా దాంట్లో డాక్టర్ ఫ్యామిలీ ఉన్నా, ఇంకా ఎవరు ఉన్నా ప్రతి ఒక్కరు వారి వారి వృత్తిని అలాగ చేస్తారండి. ఒక డాక్టర్ ఫ్యామిలీ ఉన్నారండి. వాళ్ళు కూడా 1 అవర్‌లో అందరికీ ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్రీ ట్రీట్మెంట్. ఒకరికి మెడికల్ స్టోర్ ఉందండి. ఆయన కొన్న రేట్‌కే ఆయనకెంత పడిందో అదే రేట్‌కొచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. లేదా ఉచితంగానే ఇస్తారండి. అది వాళ్ళ ఇష్టమండి. కానీ బిజినెస్ చేయకుండా ఇక్కడ సర్వీస్ చేయాలనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశ్యం అండి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఆహ్, బీదల కోసము ప్రభు ఎట్లాగో ఫోకస్ చేశారో, సంఘం అనేది కూడా ఇది దేవుని రాజ్యం అండి. ఈ రాజ్యంలో అందరినీ సమానంగా చూడాలి. ఇక్కడ కులము, మతము, ప్రాంతం అనే ఫీలింగ్ లేకుండా మేమందరం సమానంగా మేము మంచి భావాలతో కలిగి ఇక్కడ ఉన్నామండి. మా సంఘంలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారండి. కానీ ఎక్కడ కూడా ఒక కులం కనిపించకుండా మేమందరం ఆ సమానత్వాన్ని మేము భోజనం చేస్తున్నప్పుడు కానీ, మేము కలిసి కూర్చున్నప్పుడు కానీ మేము అట్లాగే చూపిస్తామండి. అలా చేయకపోతే ఈ భూమి మీద క్రీస్తు పేరు చెప్పిన దానికి అర్థమే లేదండి. అందుకని ఈ భావాలతో నేను వెళ్తున్నానండి ఇప్పటికి. చాలా సెమినార్స్ కూడా నిర్వహించుకుంటూ వెళ్తున్నాను. ఫ్యూచర్‌లో నాకు ఒక దర్శనం ఉందండి. ఏంటి అంటే అది ఎప్పటినుంచో అవసరమైతే ఒక మోడల్ అంటే సమాధి స్థలము అనేటువంటి దాన్ని ఎట్లా ఇష్టపడతానంటండి, నా నా ఉద్దేశంలో బైబిల్‌లో క్రీస్తుని నమ్మిన మనమందరము కూడా పర్యావరణంతో సహా పట్టించుకోవడం అంటూ జరగాలండి. ఇప్పటికి కూడా నేను టీచ్ చేస్తున్న దాంట్లో చూడండి, క్రీస్తుని నమ్మితే ఇది చూడండి బాక్స్‌లో తడి చెత్త, పొడి చెత్త ఎట్లెయ్యాలి, అంటే మనం పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, అంటే హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది ఎలా జరగాలి, భూమిని ఏలుబడి చేయండి అన్నారండి. అందుకని 33% చెట్లు ఎలా ఉండాలి, ఒక బర్త్‌డే జరిగితే ఒక చెట్టు నాటడం నేర్పించండి పిల్లలకి. ఆ చెట్టు ఇది నీ బర్త్‌డే, ఫస్ట్ బర్త్‌డేది, సెకండ్ బర్త్‌డేదని ఆయన జ్ఞానం వచ్చినప్పుడు తను కూడా పాటిస్తాడు, తను కూడా ఇతరులకు చూపిస్తాడండి. అట్లా జరగాలండి అట్లాగు. మాకున్నటువంటి దగ్గర ఒక జిరాక్స్ మిషన్ ఉందండి. ఓన్లీ మా కాలనీ వాళ్ళకి ఫ్రీ జిరాక్స్ ఇస్తానండి. బయట నేను ట్యాప్స్ అన్నీ పెట్టానండి, ఒక 10 ట్యాప్స్. మా కాలనీలో కానీ ఎవ్వరొచ్చినా ఎన్నిసార్లు వాళ్ళు నీళ్ళు ఆగిపోతున్నాయి నేను మోటార్ ఆన్ చేస్తానండి. అంటే మా కాలనీలో నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడూ సువార్త చెప్పనండి. నేను సువార్తను చూపిస్తాను వారికి. అది నేను నిర్ణయం తీసుకున్నాను అట్లాగూ. అయితే భవిష్యత్తులో నాకు కొన్ని ఎకరాల స్థలం, ఒక 2, 3 ఎకరాలు గాని స్థలం గాని తీసుకుంటే దాని ఉద్దేశంలో ఏముండేనంటే ఏ మతం వాళ్ళైనా దాంట్లో సమాధి చేయొచ్చండి. కానీ ఆ సమాధిలో పెద్ద పెద్ద కాస్ట్లీ లాగా కాకుండా ఎటువంటి సమాధులు అంటే బిల్డింగ్స్ లాగా దాన్ని కట్టడం అనేది కట్టకుండా కేవలము ఆ సమాధి స్థలంలో పెట్టిన తర్వాత ఒక చెట్టు నాటాలండి. ఆ చెట్టు మీద వారి పేరు పెట్టుకోవాలండి. ఇలా కొంతకాలం గడిచినాక ఏ మతం వాళ్ళైనా పెట్టడానికి ఉందండి. ఒకటే రూల్ అండి. ఇక్కడ ఏది తవ్వకాలు జరపకుండా, ఏది కట్టకుండా ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలండి. అట్లా దాంట్లో చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ వేస్తూ ఒక రోడ్ నిర్మించి అందరి యూత్‌కి డ్రైవింగ్ నేర్పించాలండి దాంట్లోనే. సమాధి స్థలం అంటే అది ప్రమాదకరమైంది కాదు. ఒక పార్క్ లాగా ఉంటదా? ఇంత బాగుంటదా? నా క్రైస్తవ విశ్వాసంలో చనిపోయిన వారు ఇలా దెయ్యాలవుతారు, ఇలాగవుతారు అనేటువంటి ఒక మూఢత్వం అనేది నాకు లేదండి. అసలు బ్రతికున్న వాళ్ళకున్న నారో మైండ్స్‌ని బట్టి అది భయంకరంగా కనపడతారు కానీ, చనిపోయిన వారికి ఇంకేముంటదండి అక్కడ? అట్లాంటిది నిర్మించాలని ఒక తలంపు ఉందండి. అంటే బ్రతికినంత కాలంలో దేవుడు మనకు చేసినటువంటి దాన్ని క్రియారూపకంగా చూపించాలండి. ఇప్పటివరకు నేను ఏ కట్టడాలు కట్టుకోలేదండి. ఒక గుంట స్థలం కూడా నేను కొనుక్కోలేదు. రీజన్ ఏంటి అంటే మనకున్నటువంటి డబ్బుని, మనకున్నటువంటిది ఏదైనా ఇప్పుడే పరిచర్యలోనే అనగా ఇతరుల సేవార్థమే మనం పెట్టి చేయాలి. క్రైస్ట్ ఎన్నడూ సంపాదించలేదండి. ఆయన శిష్యుల దగ్గర, పాదాల దగ్గర మొత్తం ఆస్తులన్నీ పెడితే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారండి. బట్ కొన్ని గంటల్లోనే ఎవరెవరికి పంచాలో వారికి పంచేసి వాళ్ళకి అట్లాంటి సేవా దృక్పథం అనేది నేర్పించారండి. ఈరోజు కూడా దేవుని నమ్మడం అనంటే ఇది ఒక మతం అనే ఫీలింగ్ నా లోపల లేదండి. ఒక దైవత్వాన్ని చూపించాలనేనండి. నాకు ఇంతమంది నాకు క్రైస్తవేతరులు కనబడినా, వీళ్ళు కనబడినా నేను సెమినార్ నిర్వహిస్తున్నప్పుడు ఒకటేనండి, బాల శిక్షలో ఎన్నో రకాలైనటువంటి అది మనం డిఫరెంట్‌గా దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడతాం. కానీ పీజీ లెవెల్‌కెళ్తే
దేవుడికి ఒక రూపం కనబడొద్దండి, క్యారెక్టరే కనపడాలి. దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు నీతి అయి ఉన్నాడు. అంటే పీజీ లెవెల్కి వస్తే, వారు ఏ మతం నుంచైనా పీజీ లెవెల్కి వస్తే దేవుడు అనే వ్యక్తిత్వం, క్యారెక్టరే కనబడాలండి. ఈ క్యారెక్టర్ నాకు క్రైస్ట్ లోపల పరిపూర్ణంగా కనబడిందండి. అందుకని క్రైస్ట్ రూపం కూడా నేను ఎక్కడ పెట్టానండి, ఎక్కడ ఆయన ప్రతిరూపం కూడా పెట్టి నేను చేయనండి. క్రైస్ట్ భావాలు, దేవుని యొక్క 100% భావాల్ని భూమి మీద క్రైస్ట్ చూపించాడండి. ఆయనను పేదల్ని పట్టించుకున్న విధానం కానీ, ఆయన ఖర్చు చేసిన విధానం కానీ, ఆయన ఇతరుల కోసం జీవించిన విధానం కానీ, అది నేను ఇప్పుడు కొనసాగిస్తూ ఇక్కడి నుంచి వెళ్తున్నానండి. దీని ద్వారా ఎంతోమంది యవనస్తులు మంచి చదువులతో చదువుతూ మంచి జడ్జి అయినా క్రైస్ట్ లాంటి జడ్జి, అంటే నీతి న్యాయాన్ని నెరవేరుస్తాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే క్రైస్ట్ లాగానే ఆయన అందరికీ అట్లాంటి నీతిని న్యాయాన్ని అందిస్తారండి. అట్లాగూ ప్రతి డిపార్ట్మెంట్లో ఒక మంచి బిజినెస్ చేసిన అది వాళ్ళ అవసరత కొరకు వాడుకొని ఇక అనేక జీవితాలు నిలబెట్టడానికి వాళ్ళు నిలబడాలండి. క్రైస్ట్ బైబిల్లో మనకు చూపించింది అదేనండి. అది నేను చేసి చూపించుతున్నాను, ఇంకా చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నానండి. ఇందులో భాగంగా రమేష్ గారు నాకు కనపడ్డారండి. నా భావాలు చెప్పగానే తను ఇష్టపడ్డారు. నా లైఫ్లో ఇది మొదటి ఇంటర్వ్యూ అండి. నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. యాక్చువల్గా మనది సెక్యులర్ ఛానల్. ఈ సెక్యులర్ ఛానల్లో నేను ఒక పాస్టర్ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నానంటే, మీకు అనిపించవచ్చు ఈ పాస్టర్ గారికి ఎవరో ఫారెన్ డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ. ఇదిగో పైకి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. రేకుల షెడ్, ఇదంతా కూడా చుట్టుపక్కలంతా కూడా రేకుల షెడ్డుతో వేసుకున్న ఒక చిన్న చర్చి. ఇది రేకుల షెడ్డుతో కట్టబడిన ఒక చిన్న చర్చి, కార్పొరేట్ చర్చి కాదు. నేను చాలాసార్లు చెప్పాను గతంలో చిన్న పాస్టర్లే మంచోళ్ళు అన్నాను. అలాగని కార్పొరేట్ పాస్టర్లు చెడ్డోళ్ళని నేను ఎప్పుడు అనలేదు. బట్ చిన్న పాస్టర్లు మంచోళ్ళు. వీళ్ళు మ్యాక్సిమం చిన్న రేకుల షెడ్ వేసుకొని దాంట్లో 10 ఒక 100-200 మంది గ్యాదర్ వస్తే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలని. సరే, ఇప్పుడు పాస్టర్ గారు కాబట్టి క్రిస్టియన్ లాంగ్వేజ్లో చెప్పారు. ఇది సెక్యులర్ ఛానల్ కాబట్టి మీకు సెక్యులర్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. పేద ప్రజలు, దళితులకి, వాళ్ళకి షాపులకి వెళ్ళి కొనాలంటే ఖర్చు ఎక్కువైద్దని వీళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర తీసుకొని వచ్చి, లేదంటే డైరెక్ట్గా కిరాణా స్టోర్ నుంచి హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఫ్లాట్ మార్కెట్లో అంటే హోల్సేల్ రేట్లో చర్చ్ మెంబర్స్కి ఇస్తున్నారు వీళ్ళు ఫ్రీగా. ఇక వీళ్ళు ఆల్మోస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయింది కదా. ఒక ఆయిల్ ప్యాకెట్ మీరు ₹100 ₹150 కిరాణా స్టోర్లో, వీళ్ళు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి ₹100 తీసుకొచ్చి చర్చ్ మెంబర్స్కి ఇస్తున్నారు. ₹50 సేవ్ చేస్తున్నారు కదా వీళ్ళు. మరి చర్చ్ మెంబర్లు సందాలు వేస్తున్నారో లేదు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చర్చ్ మెంబర్లు కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిస్తున్నారు. నాకు అది నచ్చింది యాక్చువల్గా. ఇది పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, అరే ఇంత చిన్న పాస్టర్కి ఇంత సోషల్ మూమెంట్ తోటి ఎలా చేస్తున్నారని నాకు అనిపించి ఈ వీడియో పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మిమ్మల్ని చూసి చాలామంది పాస్టర్లు కూడా ఆదర్శంగా తీసుకొని పేద ప్రజలకు సహాయం చేయడానికి ట్రై చేయాలని నా ఉద్దేశం. మరోవర్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ దళితులకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని చెప్పేసి, దళిత క్రిస్టియన్స్కి అన్యాయం జరిగిందని చెప్పి మొన్న రావులపాలెంలో జరిగిన ఒక పెద్ద ర్యాలీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో, అలాంటి ర్యాలీ వీళ్ళు కరీంనగర్లో చేద్దామని అనుకుంటున్నారు. దానికోసమని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చారు. మీరు రండి ఒకసారి అని నన్ను కారులో ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే వీళ్ళ యొక్క వీళ్ళ ప్రేమను చూసి నేను తట్టుకోలేకపోయాను. చాలా ఆప్యాయంగా పలకరించారు వీళ్ళందరూ. ఇదిగో పాస్టర్ గారు నన్ను ఇంటికి రావాల్సిందని చెప్పి బలవంతం చేసి ఇంటికి తీసుకొచ్చాను నన్ను ఇక్కడికి. థ్యాంక్ యూ అన్న, మీ ప్రేమ, మీరు నాకు చూపించిన ప్రేమ చాలా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇది మీ పాస్టర్ గారికి చెప్పడానికి కారణం, మేజర్ కారణం ఆయన తీసుకున్నటువంటి సోషలిస్ట్ ఎకనామిక్ రెవల్యూషన్ ఇన్ ద స్మాల్ రేకుల షెడ్ చర్చ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రే ఫారెన్ డబ్బులు వచ్చాయి, వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అవన్నీ కామెంట్లు పెట్టకండి, పిచ్చి కామెంట్లు. చాలా నార్మల్ పాస్టర్ ఈయన. జస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ఎడ్యుకేటెడ్ పర్సను ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లోకి వస్తే ఎలాగా వాళ్ళు పేదలకు ఉపయోగపడతారు అనే దానికి ఒక నిదర్శన ఈ పాస్టర్ గారు నాకు అనిపించారు. అందుకని మీ దృష్టికి తీస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.